అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో సప్త ఋషులు మనకు కనబడతారా అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అందరికీ కనబడతారు. చూడగలిగితే ప్రతిరోజు కనబడతారు. ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అనేదే కదా. సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తర దిక్కున ప్రతిరోజు వారిని మనం దర్శించుకోవచ్చు. ఇంతకీ సప్త ఋషులు ఎవరు అంటే, భారతీయ పురాణాల కథల ప్రకారం ప్రతి వంశానికి ఓ ఋషు మూల పురుషుడుగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశాలను క్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే. మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషువులున్నారు. ఎంతోమంది ఋషువులను ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తుంది. వారిలో కశ్యపుడు, ఆద్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు వీరు 7 పూజనీయులే. రాక్షసు సంహరించిన భగవద్ధార్థమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకందించాడు. వ్యాసుడు 4 తలలు లేని బ్రహ్మ, 2 బాహువులు గల్ల విష్ణువు, 3 కన్ను లేని శివుడని అంటారు. వారి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అంతవరకు సెలవు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.